జననాయగన్ మూవీ లీక్ అవటంపై చిత్ర పరిశ్రమ అంతా హీరో దళపతి విజయ్కు నిర్మాతలకు అండగా నిలిచారు. పరిశ్రమ అంతా కిల్ పైరసీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సుమారు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం పైరసీ భూతానికి చిక్కింది. చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ బాబు, సూర్య, విశాల్, కార్తీ, మంచు విష్ణు అంటూ ప్రముఖులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. జననాయగన్ చిత్రం దురదృష్టవశాత్తు లీక్ కావటం నన్నెంతో ఆందోళనకు గురిచేసిందన్నారు మెగాస్టార్. ఈ నష్టాన్ని అరికట్టడంలో, దోషులను శిక్షించడంలో మేమంతా ఏకతాటిపై కేవీఎన్ ప్రొడక్షన్స్కు మద్దతుగా నిలుస్తాం. సినిమాను గౌరవించి పరిరక్షించేందుకు మనందరం మన మద్దతు అందిద్దాం అంటూ చిరంజీవి పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు ఆలస్యం వల్లే పైరసీ జరిగిందని కమల్ విమర్శించగా, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రజనీకాంత్ కోరారు. అయితే ఎన్నికల ప్రచార పనుల్లో ఉన్న విజయ్ ఈ విషయంపై మౌనం పాటించడం గమనార్హం. గురువారం రాత్రి నుంచి వాట్సాప్, టెలిగ్రామ్, కొన్ని పైరసీ వెబ్సైట్లలో ఈ సినిమాకు సంబంధించిన సుమారు 5 నిమిషాల నిడివిగల క్లిప్లు ప్రత్యక్షమయ్యాయి. ఇందులో విజయ్ ఇంట్రడక్షన్ సీన్, దళపతి కచేరీ అనే సాంగ్ క్లిప్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇది చూసిన సినీ అభిమానులు, నిర్మాతలు షాక్ అయ్యారు. ఎవరైనా లీక్ అయిన వీడియోలను షేర్ చేస్తే వారిపై క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని లీగల్ నోటీస్లో పేర్కొన్నారు. మీ దగ్గర ఏదైనా క్లిప్ ఉంటే వెంటనే డిలీట్ చేయాలని సూచించారు.